మిగిలిన అప్డేట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ప్రారంభం నుంచే మాడు పగిలేలా ఎండలు దంచి కొడుతున్నాయి. బాలుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు. రానున్న రోజుల్లో పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వడగాళ్లు తీవ్రత కూడా మరింత పెరగనుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణ కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయంటున్నారు. వాతావరణ శాఖ అధికారి కుమార్తో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకి మండిపోతున్నాయనే చెప్పాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గడిచిన కొద్ది రోజులుగా 40 డిగ్రీలకు పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయనే ప్రత్యేకంగా చెప్పుకోవసరం లేదు. అయితే ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారులు అయితే మనతో ఉన్నారు. వాళ్ళ విషయాల్లోనే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అయితే బగబగమంటూ మండుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లోని కూడా గడిచిన 3 రోజులుగా వడగాలులు కూడా విపరీతంగా వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం ఈ ఎండల తాలూకా ప్రభావం ఏ ప్రాంతాల మీద ఎక్కువగా ఉండబోతుంది? ఐఎండీ విశ్లేషణ ప్రకారం గడిచిన 2-3 రోజుల క్రితం నుంచి లెక్క చూసినట్టయితే సాధారణ ఉష్ణోగ్రతల కన్నా, సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఉదాహరణకు నిన్న తునిలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అది సాధారణ ఉష్ణోగ్రతతో పోల్చినట్టయితే 4 డిగ్రీలు అధికంగా ఉంది. జంగమహేశ్వరపురంలో 40 డిగ్రీలు రికార్డైంది. అది సాధారణ ఉష్ణోగ్రత కన్నా 3.5 డిగ్రీల వరకు అధికంగా ఉంది. ఇవి మినహాయిస్తే ఐఎండీ అబ్జర్వేటరీస్ ఎనాలిసిస్ ప్రకారం గడిచిన 24 గంటల్లో సాధారణం కన్నా కొంచెం అధికంగా ఉన్నాయి. రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. 3వ రోజు అనగా 18వ తేదీ నుంచి 19వ తేదీ నుంచి ఈ ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈ 5 రోజుల్లో ఉన్న వాతావరణ విశ్లేషణ ఇది. కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అంటే భవిష్యత్తులో ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఈ ఎండల తాలూకా ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది సార్? ప్రధానంగా సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలలు హాట్ వెదర్ సీజనే. ఇవి ఏప్రిల్, మేలో అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇంత ముందుగా ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్ దాటి ఇవ్వటం అనేది సరైన ఇది ఉండదు. అన్సర్టెనిటీ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రాబోయే వారం రోజుల వరకు ఉన్న విశ్లేషణ చెప్పడం జరిగింది. ఏప్రిల్లో జరగబోయే మార్పుల గురించి మార్చి నెలాఖరుకు ఇచ్చే అవుట్లుక్ పూర్వానుమానాన్ని మీరు ఆ రోజు తెలుసుకోగలుగుతారు. మార్చి 31వ తేదీన రిలీజ్ అవుతుంది. ఇప్పుడున్న ప్రకారం రాత్రి ఉష్ణోగ్రతలు అయితే పెద్దగా మార్పులు లేవు. ఈ రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉన్నట్టయితే డిస్కంఫర్ట్ లెవెల్స్ పెరుగుతుంటాయి, వార్మ్ నైట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాత్రి సమయాల్లో సాధారణ ఉష్ణోగ్రతలని మించి 1 నుంచి 2 డిగ్రీలు మించి లేవు. డే టైం రికార్డ్ అయ్యే మ్యాక్సిమం టెంపరేచర్స్ 2 to 3 డిగ్రీస్ మాత్రమే అధికంగా నమోదయ్యాయి. కాబట్టి రాబోయే 2 రోజుల్లో కూడా ఇదే విధంగా పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని మా విశ్లేషణలు తెలుపుతున్నాయి. 3వ రోజు నుంచి కొంచెం గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. 4-5 రోజుల్లో అవి తగ్గి తర్వాత చిరుజల్లులు పడే అవకాశం కూడా ఉంది. సార్, గత ఏడాదితో పోల్చుకుంటే అంటే 2024 సంవత్సరంతో పోల్చుకుంటే 2025 సంవత్సరం అంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మా వరకు ఆల్రెడీ అవుట్లుక్ అనేది ఫిబ్రవరి మాసం చివరిలో ఐఎండీ రిలీజ్ చేసింది. దాని ప్రకారంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఉష్ణోగ్రతలు కొంచెం 1 నుంచి 2 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. తర్వాత హీట్ వేవ్ డేస్ సీజన్లో 8 ఉన్నట్టయితే వాటికి 2 వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే మొత్తానికి విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి తీరు చూస్తే కనుక భవిష్యత్తులో ఎటువంటి మార్పులు వచ్చినా ఖచ్చితంగా దాన్ని మీడియా వేదికగా కూడా ఖచ్చితంగా రిపోర్ట్స్ అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఈ గర్భిణీలు కానీ లేదా చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎండలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గొడుగులు, దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏవైతే కాటన్ దుస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా ధరించాలని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కొద్దిగా వాతావరణంలో మార్పు
చేర్పులకు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అది అయితే తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం అయితే లేదు కాబట్టి ఎవరూ ఎటువంటి భయాందోళనకు గురవలసిన పరిస్థితి లేదని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎండలైతే మండుతున్నాయని చెప్పాలి. దీని ప్రభావం ఖచ్చితంగా మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందా లేదనే విషయంపై అయితే వచ్చినటువంటి పరిణామాలను బట్టి మనం చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కెమెరామ్యాన్ రుద్రతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.